ఇక ఏటీ పల్స్లో ఒక ప్రధాన వార్త, అంతర్జాతీయ వార్త ఏంటంటే ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలని అన్ని వార్తాపత్రికలు కూడా హల్చల్ జరుగుతుంది. ఎక్కడైతే ఏ దేశం అయితే బాగా అభివృద్ధిలోకి వెళ్తుంది, అభివృద్ధి పదాన్ని నడుస్తుందంటే అక్కడ అమెరికా యొక్క దళారీ వ్యవస్థ ఖచ్చితంగా అడుగు పెడుతుంది. బ్రోకరేజ్ లాగా దానికి గడాఫీ, సద్దాం హుస్సేన్, ఇప్పుడు రీసెంట్గా లాటిన్ అమెరికాకు సంబంధించిన ఒక వ్యక్తి, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇరాన్ విషయంలో అమెరికా దాడులు చేస్తుందా, సన్నాహాలు చేస్తుందని పక్కన పెడితే, ఏ ఇరాన్ అయితే ఆపరేషన్ సింధూర్ ముందు పెహల్గాం ఘటనకి పాకిస్తాన్ లాంటి చెత్త వెధవలకి సపోర్టివ్గా మాట్లాడి మీకెందుకు మేమున్నాం, మేము అన్నీ ఇస్తాం అంటూ అటు ఇజ్రాయెల్ మీద ఇటు భారత్ మీద విషం కక్కే ప్రయత్నం చేసిందో, చెప్పాను కదా, భారత్ కర్మభూమి అని. కర్మభూమికి అనుసరించి నమ్మితే నమ్మకపోవచ్చు, ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారు, అనుభవించి తీరాల్సిందే. ప్రతి పౌరుడు, ప్రతి సైనికుడు కూడా జవాబు చెప్పి తీరాల్సిందే అక్కడ ఇరాన్లో ఉండబెట్టేకుడు కూడా. అదే ఇక్కడ ఇవాళ ప్రధాన పత్రికలో ఒక వార్తగా చూడొచ్చు. ఆందోళనతో నెత్తురోడుతున్న ఇస్లామిక్ దేశం. చూడండి, వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే సొంత పౌరుల్ని మిలిటరీకి పెట్టి చంపించేస్తుంది. అయినా వాళ్ళు భయపడట్లే. రాత్రనక పగలనక చలిలో కూడా మాస్కులు, మంకీ క్యాప్స్ వేసుకొని కూడా నినాదాలు చేస్తున్నారు. ఆ వీడియోలను మీకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కాల్పుల్లో మొదటి రోజు ఒక 400 మంది చనిపోయారు. మళ్ళీ నిన్న ఒక 130-140 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 540, అంటే దగ్గర 600 మంది అయినా క్షతగాతులు ఒక దగ్గర ఒక 400 మంది ఉన్నా ఎక్కడ తగ్గట్లేదంటే వాళ్ళు చేసే వెధవ పనులు చదువుకున్నవాడు ప్రతిఘటిస్తున్నాడు, బయటకు వస్తున్నారు. రండి రండి రండి. ఇదే నాలెడ్జ్ పాకిస్తాన్లో 1% ఉంటే వేరేలా ఉండేదేమో. ఇక్కడ ఈ ఆందోళనతో నెత్తురోడుతున్న ఇస్లామిక్ దేశం 21-22 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, అందులో ఇదొక దేశం. ఈ ఆల్రెడీ ఇరాకు అప్పుడు సద్దాం హుస్సేన్ సంబంధించి చాలా జరిగింది. తర్వాత అమెరికా చేసింది. ఇజ్రాయెల్ కూడా సైలెంట్గా వాళ్ళ యొక్క కీలకమైన వ్యక్తులు ఉన్న బిల్డింగ్ని రాత్రి లేపడేస్తున్నా కూడా వీళ్ళకి సిగ్గు లజ్జ ఉండవు. 10,000 మంది పైగా అరెస్టు, నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం. 10,000 మందిని అరెస్ట్ చేశారంట. చూడండి ఎంత పెద్ద తీవ్ర స్థాయిలో ఉద్యమం నడుస్తుందో. అలాగే అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు. అప్రమత్తమైన టెల్ అవీవ్, రాజధాని టెల్ అవీవ్ అప్రమత్తమైందంటే అమెరికాకి హెచ్చరిక లేదు. అమెరికా వాడు అసలే తేనె పూసిన కత్తి. అమెరికా వాడికి హెచ్చరికలు చేస్తే ఏం చేస్తుంది? ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు అని మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది. మీడియాలో కూడా చాలా జరుగుతుంది. అయితే వాస్తవానికి ఏం జరిగింది ఒకసారి చూస్తే, నిరసనలతో ఇరాన్ అట్టడుగుతుంది. ఆందోళనకారులు సైన్యం తీవ్ర స్థాయిలో అణిచివేస్తుండో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఘర్షణలో మరణించిన వారి సంఖ్య ఆదివారం ఏకంగా 538కి పైగానే ఉన్నాయట. ఇందులో 48 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మరి ఆందోళనకారులు చెల్లకపోతే ఏం చేస్తారండి? ఒక్కసారి తిరగబడితే, ప్రజా ఉద్యమం వస్తే ఏ మిలిటరీ ఏవి ఆపలేవు. కాకపోతే ముందొచ్చి నిలబడేవాడు ముందు అసూలు బాసిపోతాడు, తప్పదు, వీరమరణం పొందుతాడు, తర్వాత ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఉగ్రమూకలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి అని ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఏంటంటే ఆందోళనకారులను ఉగ్రవాదులతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కి పోల్చారట. ఆందోళనకారులను ఉగ్రవాదులతో పోల్చారట. మీరు ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుగుతున్నప్పుడు ఖండించని ఈ దుర్మార్గపు దేశం లోకల్గా ఉండే పౌరుల్నే మీరు ఉగ్రవాదంతో పోల్చితే మీ మనుగడ ఏంటి? నెక్స్ట్ ఇరాన్ ఏమవుతుంది? దానికి ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా? ఏమైనా అవుతుందా? ఏముండదు. ఇక్కడ అదే ఆర్టికల్ ఇక్కడ చాలా స్పష్టంగా చాలా పేపర్లో రాశారు. ఒకసారి ఇంకోటి చూద్దాం. ఇజ్రాయిల్ను లక్ష్యం చేసుకుంటాం. మీకు చెప్పాను కదా ఇంతకుముందు, ఏదైతే ఇజ్రాయిల్ చుట్టూ ఉండే ముస్లిం దేశాలన్నీ ఉన్నాయో, ఇజ్రాయిల్ చాలా గట్టిగా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. ఎవరినైనా ధీటుగా ఎదుర్కొంటుంది. ఇజ్రాయెల్ ఎప్పుడు భారత్కి స్నేహస్తం అందిస్తుంది, రష్యా లాగే. సో ఇజ్రాయెల్ను కూడా, అమెరికాతో పాటు ఇజ్రాయెల్ను కూడా ఇరాన్ టార్గెట్ చేస్తుందంట. అసలు ఇరాన్ని మట్టుపెట్టడానికి ఇజ్రాయెల్ ఒక్కటి చాలు, అమెరికా వరకు అక్కర్లే. మొన్న గాజా మీద, హమాస్ మీద దాడులు చేసినప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇరాన్ వాళ్ళు గాజా వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్ వాళ్ళని వదలలే. మనలాగా పోనీలే, అయ్యో పాపం, వాడి పాపాన్ని వాడే పోతాడు అనుకునే మనస్తత్వం కాదు ఇజ్రాయెల్ది. ఇజ్రాయెల్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ఊరుకుంటాడా? చూద్దాం వాడు ఏం చేస్తారో. మొత్తం మీద ప్రపంచం యుద్ధాలకి ఈ 2026 కూడా చాలా వరకు చాలా ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది అని ఎవరైతే నోస్ట్రాడామస్ చెప్పారో, సో అవి నిజమనిపించేలా అనిపిస్తున్నాయి. ఎందుకంటే
ఇక్కడ బంగ్లాదేశ్ కూడా ఒక పక్క రెచ్చిపోతుంది. దానికి ఖచ్చితంగా చెక్ పెట్టే సమయం ఆసన్నమైంది. దానికి భారత్ ఒక ప్రణాళిక రచిస్తుంది. వేచి కంగారు పడుతూ. అలాగే ఇప్పుడు ఇరాన్, అమెరికా కానీ, ఇరాన్, ఇజ్రాయెల్ కానీ ఒక యుద్ధం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఏదైతే ట్రంప్ సుమారుగా 16 దేశాల మధ్య 8 యుద్ధాలను ఆపానని చెప్పారు, వాటివి కూడా ఒక్కొక్కటిగా ఈ ఇయర్లో యుద్ధాలు జరిగే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యుద్ధాలు జరిగే అవకాశం ఉందన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం. ఈ అమెరికా చేసే దుస్సాహస చర్యలు, అలాగే ఈగోకి పోయి పెత్తనమంతా మాదే ఉండాలనే తలంపులో కూడా చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది. బట్ భారత్ ప్రతిదీ కూడా ఆచితూచి అడుగు వేస్తుంది. దీనికి కొన్ని ముస్లిం సమాఖ్యలు ఇరాన్కి ఇలా జరుగుతుంది ఇక్కడ మీరు ఖండించాలనే స్టేట్మెంట్లు ఇస్తారు. మరి బంగ్లాదేశ్లో జరిగినప్పుడు ఖండించాల్సిన అవసరం ఉందా లేదా అది చెప్పండి. సో అప్పుడు ఖండిస్తే భారత్ ఇక్కడ కూడా ఖండిస్తుంది. అందుకే భారత్ చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎక్కడ నోరు మెదపకుండా న్యూట్రల్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది. సో చూద్దాం ఇంకా రేపటి వార్తల్లో ఎటువంటి ఇంకెంతమంది ఇరాన్ పౌరులు అసువులు బాస్తారో తెలీదు. అంతవరకు వెయిట్ చేద్దాం. నమస్తే.